వీడియోని క్లారిటీ లేకుండా మా పాప తీస్తుంది. బ్యాక్ పార్ట్ తీద్దామంటే అవ్వలేదనమాట. నాకు పండగ సీజన్ బాగా ఉండి అస్సలు టైం అయితే కుదరట్లేదు. క్లారిటీగా తీద్దామన్నా కూడా అవ్వట్లేదు. మా పాప తీస్తూ ఉంది కానీ తనకి క్లారిటీ ఉందో లేదో తెలియట్లేదనమాట. అలాగే తీసేస్తుంది వీడియోని. సో ఇది 38 ఇంచుల నడుము లూజు బ్లౌజ్ అండి. ఈ బ్లౌజ్కి నేను హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ ఆల్రెడీ కట్ చేశాను. హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ అయితే కటింగ్ చేయాలి. ఇక్కడ నేను ఈ విధంగా పెట్టి కట్ చేస్తూ ఉన్నాను. నాకెందుకు తీయడానికి టైం లేదు అంటే నా దరిద్రం కొద్దీ ఆ పండగ సీజన్ వచ్చేసరికి మిషన్లు అయితే రిపేర్ వచ్చేస్తాయి అన్నమాట. ఇది నేను చాలాసార్లు గమనించాను. సో ఇప్పుడు కూడా నాది జాక్ మిషను మోటార్ అనేది రన్ అవ్వట్లేదు, మోటార్ పని చేయట్లేదు అనమాట. E4 అని పడిపోతుంది కుడతా ఉంటే. సో అక్కడికి మళ్ళీ ఆయిల్ కూడా చేంజ్ చేశాను అనమాట. దానికి ఒక ట్యాంకర్ లాగా వస్తుంది కదా, అది కూడా చేంజ్ చేసి చూశాను. సో అయినా కూడా E4 అనే పడుతుంది. ఇంకా చేసేదేం లేక ఆ మిషన్ పక్కన పెట్టేసి పాత మిషన్ ఉంటే తొక్కే మిషన్, మోటార్ లేకుండా తొక్కే మిషన్ ఉంటే దాంతో అయితే రన్ చేస్తున్నాను అనమాట బ్లౌజులన్నీ. ఎంతసేపు అని తొక్కగలను? ఈ మధ్య అంతా బాగలేక హెల్త్ ప్రాబ్లం అయ్యి అట్లా ఉన్నాను కదా. సో అయినా కూడా ఇంకా తొక్కక తప్పట్లేదు అనమాట మిషను. కానీ ఎంతసేపు అని తొక్కేది, కాళ్ళు నొప్పులు వస్తూ ఉన్నాయి. అలవాటు చాలా రోజులు అయిపోయింది కదా, అలవాటు తప్పిపోయిందనమాట. సో అయినా ఇంకా తొక్కడం తప్పట్లేదు. ఎందుకంటే పండక్కి బట్టలు తీసుకున్నాను కదా, అందరికీ అందించాలి. సో అలాగా అందించకపోతే మళ్ళీ నన్నే కదా తిడతారు. ఇంకొకసారి ఇవ్వాలన్నా కూడా ఇవ్వరన్నమాట. సో అందుకని ఇంకా చాలామంది అడిగారు కానీ కుట్టించమని, నేను కుట్టించలేనని చెప్పేశాను. ఇంకా ఏమన్నా అనుకోని అని చెప్పి, ఎందుకంటే నా ప్రాబ్లం కూడా నేను చూసుకోవాలి కదా. సో అదే చెప్పాను, మోటార్ ఇలా అయిపోయిందమ్మా పెద్ద మిషన్కి. సో నేను వెళ్ళి రిపేర్ చేయించడానికి కూడా అవ్వట్లేదు, టైం కూడా తక్కువగా ఉంది, అందుకే వెళ్ళలేకపోతున్నాను. సో అది కూడా కాక నాకు టైం అనేది లేదండి. ఈ పండగ దగ్గరికి వచ్చే వరకు ఉండి ఇప్పుడు కుట్టించండి అంటే ఎలా అవుతుంది చెప్పండి? ఏమన్నా మిషన్ వాళ్ళు ఖాళీగా ఉంటారా? మీరే చెప్పండి. మీకు కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఎదురయ్యింటే కనుక కామెంట్లో చెప్పండి. నేను కూడా మీతో షేర్ చేస్తున్నాను కాబట్టి మీరు కూడా ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లం ఉంటే షేర్ చేయండి. మీ కామెంట్ రూపంలో నేను కూడా తెలుసుకుంటాను. సో పండగ దగ్గరకు వచ్చే వరకు ఎవరు ఉండొద్దండి. ముందుగా ఇదండి నా పండగ కష్టాలు. పండగకే మోటార్ అనేది పాడైపోయింది. ఇంకా పండగ వెళ్ళిన తర్వాత నేను ఆ మోటార్ని రిపేర్ చేయించుకోగలను. అది కూడా రేట్ ఏదో ఎక్కువ అవుతుందని ఇది ఇందులోనే యూట్యూబ్లోనే చూశాను. మరి ఎంతవరకు నిజమో చూడాలి.